హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇది ఫ్లైఓవర్. చూడండి, ఇదేంటంటే మనకి బయటికి కనిపిస్తున్నాయి చూసారా మూడు. అవేంటంటే పియర్ సాఫ్ట్ అంటారు వాటిని. పైన దాన్ని పియర్ క్యాప్ అంటాం. అవి చూడండి, పైన ఈ చివరి నుండి ఆ చివరి వరకు వరుసగా కనిపిస్తున్నాయి చూసారా. 1 2 3 4 5 6. అవేంటంటే గడ్డర్స్, క్రాస్ గడ్డర్స్ అని చదువుకుంటాం కదా మనం. ఐఎస్ఎంబి 850 అని అలా స్టీల్ ఇవి ఏంటంటే కాంక్రీట్ గడ్డర్స్. ఇవి ఇలా ఉంటాయి చూడండి. ఇదేంటంటే వాటి పైన ఇప్పుడు పియర్ క్యాప్ పైన ఏమొచ్చి ఇలా వస్తుంది. అదేంటంటే దాన్ని అపార్ట్మెంట్ అంటారు, పియర్ అపార్ట్మెంట్. కింద చూసారా, అదేంటంటే స్టీల్ స్కాఫోల్డింగ్. ఇవేంటంటే ఇవి క్రిబ్స్ అంటారు. వీటిని స్కాఫోల్డింగ్ అంటాం. చదువుకుంటాం కదా మనం, సింగిల్ స్కాఫోల్డింగ్, డబుల్ స్కాఫోల్డింగ్ అని. ఇదేంటంటే సింగిల్ స్కాఫోల్డింగ్. చూడండి ఇదంతా. చూడండి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గడ్డరికి ఇంకొక గడ్డరికి మధ్యలో రెయిన్ఫోర్స్మెంట్ అరేంజ్ చేస్తున్నారు. అవి ఏంటంటే వాటిని ఏమంటారంటే క్రాస్ ఇంటర్మీడియట్ గడ్డర్స్ అంటారు. అవేంటంటే ఇంటర్మీడియట్ గడ్డర్స్ అంటాం వాటిని. అక్కడ చూడండి ఫ్లైఓవర్ కింద సెక్షన్ చూస్తే మనకి ఏంటి ఐఎస్ఎంబీలు చూస్తున్నట్టున్నాయి కదా, లెంత్ వైజ్. చూడండి పైన స్లాబ్ వేసారు, వీటికి స్లాబ్ వేయలేదు. స్లాబ్ వేయకుండా అలా ఉంచారు. ఇదేంటంటే కాంక్రీట్ని మనం పైకి పంప్ చేస్తాం. వీటిని ఆర్ఎంసీ ప్లాంట్ వస్తుంది కదా, ఆర్ఎంసీ ప్లాంట్ నుంచి బళ్ళు ఏమొచ్చి ఇందులో సూట్ పెడతారు. సూట్ పెట్టి పైకి ఎక్కిస్తారు కాంక్రీట్ అయ్యేటప్పుడు. మొన్న కాంక్రీట్ అయ్యింది, అప్పుడు యూజ్ చేస్తారు. ఇది చూసారా, దీన్ని మనం ఏమంటాం, ఇంటి దగ్గర అయితే నార్మల్గా నిచ్చిన ల్యాడర్ అంటాం. అదే కన్స్ట్రక్షన్లో వచ్చేసరికి సీడీ అంటారు వీటిని. చూడండి ఇది అంతా స్టీల్తోనే ఉండేది. చూడండి పైకి ఎక్కుతున్నాయి ఇప్పుడు. స్కాఫోల్డింగ్ చూడండి, ఇదేంటంటే సింగిల్ స్కాఫోల్డింగ్. ఒక వరుసలోనే వచ్చింది, ఇంకో వరుస వస్తే మనం డబుల్ స్కాఫోల్డింగ్ అంటాం. చూడండి పైకి స్లాబ్ అయ్యింది. మొన్న చూసారు లాస్ట్ వీడియోలో చూస్తే రెయిన్ఫోర్స్మెంట్ ఉండేది స్టార్ట్స్లో. ఇందులో మనకి స్లాబ్ వేస్తారు చూడండి, ఫ్లైఓవర్ స్లాబ్. ఇవి ఏంటంటే క్రాస్ బ్యారియర్స్. వీటిని కూడా మనం ఏం చేయాలంటే రెడీ చేసుకోవాలా. క్రాస్ బ్యారియర్స్ చూసారా, రెయిన్ఫోర్స్మెంట్ ఎలా ఉండేది, ఇలా ఉంటుంది క్రాస్ బ్యారియర్స్ది. చిన్నగా 60 మీటర్స్. ఇది మన కాంక్రీట్ వేసిన తర్వాత వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే క్యూరింగ్ చేయకపోతే ఏమైందంటే కాంక్రీట్ క్రాక్స్ వస్తుంది. ఇదేంటంటే M35 గ్రేడ్ యూజ్ చేస్తారు. వీటిని మనం ఏమంటాం మామూలుగా అయితే ఇంటి దగ్గర గోని అంటాం, గోని లేదంటే జూట్ బ్యాగ్ అంటాం. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి వీటిని ఏమంటారంటే గనీ బ్యాగ్స్ అంటాం. చూడండి క్యూరింగ్ చేస్తున్నారు. క్యూరింగ్ చేయకపోతే ఏమైందంటే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి. హీట్ ఆఫ్ హైడ్రేషన్ జరగకుండా ఉండడం వల్ల మనకి ఏంటంటే క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఏంటంటే వాటర్ చేయాలి, వాటరింగ్. ఇది అయిపోయినాక ఏం చేయాలంటే స్లాబ్ పైన మనకి పాండ్ క్యూరింగ్, స్ట్రీమ్ క్యూరింగ్, టైప్స్ ఆఫ్ క్యూరింగ్స్ ఉన్నాయి కదా. వాటిలో మనం స్లాబ్ మీద ఏం చేస్తామంటే పాండ్ క్యూరింగ్ చేసుకుంటాం. చూడండి వీటిని ఏమంటారు గనీ బ్యాగ్స్ అంటారు. ఇవి వేసారు కదా మధ్యలో వాటిని. ఇప్పుడు ఇటువైపు చూస్తున్నట్టయితే మనకి కింద నుండి మీకు చూపించాను కదా క్రాస్ గడ్డర్స్. పైనుండి చూడండి ఎలా ఉన్నాయో. చూడండి మీకు సైడ్ వ్యూ ఎలా ఉండేది క్రాస్ గడ్డర్ది. చూడండి ఈ మధ్యలో ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఇంటర్మీడియట్ క్రాస్ గడ్డర్స్ అంటారు. వాటి చిన్నవి వేస్తారు మధ్యలో గడ్డర్కి. ఈ మధ్యలో ఇది ఏంటంటే ఇది పియర్ డయాఫ్రమ్ అనేది ఉండేది ఇక్కడ. ఇది పియర్ డయాఫ్రమ్. అటువైపు క్రాస్ గడ్డర్కి, ఇటువైపు క్రాస్ గడ్డర్కి మధ్యలో ఉండేది ఇది. చూడండి వాళ్ళు డీషార్టరింగ్ చేస్తున్నారు. చూడండి మొత్తం సైడ్ వ్యూ. ఇది క్రాస్ గడ్డర్ చూడండి, క్రాస్ బ్యారియర్.
రెయిన్ఫోర్స్మెంట్ ఎలా పెట్టారు, అదర్